వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మే శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో ఇప్పుడు ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా చెప్పాలంటే కాకరేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వైసీపీకి ఎన్నికల సంఘం 2 బిగ్ షాక్లు అయితే ఇచ్చింది. అవేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక పులివెందల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే ఒక రకంగా చెప్పాలంటే కాకరేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలు ఇటు ప్రతిపక్ష వైసీపీ పార్టీ కావచ్చు, అటు అధికార కూటమి ప్రభుత్వానికి కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పులివెందల జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి, ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నటువంటి రాజేశ్వరి మరణం కారణంగా ఈ 2 చోట్ల కూడా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. పులివెందలలో వైసీపీకి అలాగే మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందినటువంటి ఒక కంచుకోట అని కూడా చెప్పుకోవచ్చు. గత 40 ఏళ్ళుగా ఈ నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. స్థానికంగా ఇక్కడ ఈసారి ఈ స్థానాన్ని కోల్పోకూడదని కూడా వైసీపీ చాలా గట్టిగానే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇదే సమయంలో ఈ స్థానంలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా పట్టుదలతో ఉంది. ఈ 2 నియోజకవర్గాల్లోనూ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బరిలో తుమ్మల హేమంత్ రెడ్డి అంటే పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి కూడా తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. కూటమి నుంచి కూడా మారెడ్డి లతారెడ్డి కూడా బరిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈమె టీడీపీ పులివెందల ఇన్ఛార్జిగాను, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణిగాను కూడా ఉన్నారు. కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 7ని గెలుచుకున్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం పులివెందలలో విజయం సాధించడం ద్వారా కూడా వైసీపీ కంచుకోటలో కూడా తమ ఉనికిని చాటుకోవాలని కూడా ఇక్కడ చూస్తుంది. అయితే టీడీపీ కూటమిలో కీలక నేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే వైసీపీ కుటుంబానికి ఇక్కడ ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కూడా పులివెందల్లో ఉన్నటువంటి ఆదరణ, మహేశ్వర్ రెడ్డి మరణం వల్ల కలిగినటువంటి సానుభూతి ఏదైతే ఉందో తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారం బాధ్యతలు కూడా చేపట్టారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే జనరల్ ఏజెంట్గా ఎంపీ అవినాష్ రెడ్డికి నో చెప్పి మాజీ మంత్రి ఇక్కడ రామసుబ్బారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గన్మెన్ ఉన్న వాళ్ళకు కూడా జనరల్ ఏజెంట్గా ఉండకూడదని కూడా ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా పులివెందల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారానికి చివరి రోజు కావడంతో ర్యాలీ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ రోజే ర్యాలీలో కేవలం వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి ర్యాలీలో పాల్గొనడానికి నిరాకరించారు కూడా. దీంతో పులివెందల్లో వైసీపీ ర్యాలీ ఉంటుందా లేదనే కార్యకర్తల్లో సందిగ్ధం అయితే ఉన్నారు. అయితే ఇక్కడ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు దానికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ పులివెందల మాదిరిగానే 2 ప్రధాన పార్టీలు ముఖ్యమైనవిగా మారాయి. అభ్యర్థులు ఎంపికలో కూడా 2 పార్టీలు మొదటి ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి టీడీపీ తరఫున మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి నేతలు అయితే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, ఎంపీ రఘునాథ్ రెడ్డి వీళ్ళైతే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పోలింగ్ కూడా ఆగస్టు 12వ తేదీన జరగనుంది. ఆగస్టు 14వ తేదీన కూడా ఫలితాలు వెలువడించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్సీపీకి, ఇటు టీడీపీ కూటమికి కూడా కేవలం జడ్పీటీసీ స్థానాల వరకు మాత్రమే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో కడప జిల్లా రాజకీయాలపైన కూడా ఒక గణనీయమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించడానికి ఉంటుందనేసి కూడా మనం భావించవచ్చు. ఇదే విషయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక గెలిస్తే రాబోయే రోజుల్లో ఇక్కడ వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. ఈ ఎన్నికల్లో 14వ తేదీ ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరి ప్రాబల్యం కడపలో ఉండబోతుంది అనేది కూడా మీరేమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం నిలబెట్టినటువంటి వ్యక్తులు గెలుస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటలాగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి నేతగా గెలుస్తారని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.